सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि अवामी हुकूमत किसानों के लिए बहुत सी फलाही स्कीमात नाफिज कर रही है। उन्होंने आज महबूब नगर शहर के विद्युत भवन में ज़रूरी मकासद के लिए 20 किसानों को सब्सिडी वाले ट्रांसफार्म फ्राहम किए। बाद अज़ां उन्होंने अपने खिताब में कहा कि आने वाले मौसम गर्मा को मद्देनज़र रखते हुए किसानों की तरफ से लगाई गई फसलें सूख न जाएं, इसी गर्ज से खुसूसी तवज्जो लेते हुए बिजली हुकाम से बात की और ट्रांसफार्मर्स का बंदोबस्त किया। उन्होंने याद दिलाया कि अवामी हुकूमत बनते ही किसानों से किए गए वादों के मुताबिक 2 लाख रुपए की कर्ज माफ़ी को बैक वक्त नाफिज किया गया और रईतु भरोसा और इंद्रम्मा आत्मीय भरोसा जैसी कई स्कीमें नाफिज की जा रही हैं। रुकन असम्बली ने वाज़ेह किया कि जो हुकूमत ज़राअत को बोझ नहीं बल्कि एक त्यौहार समझती है वो अवामी हुकूमत है। उन्होंने वाज़ेह किया कि कांग्रेस हुकूमत का मानना है कि रियासत तभी खुशहाल होगी जब किसान सेहतमंद होगा। उन्होंने वाज़ेह किया कि आज हम 20 किसानों में ट्रांसफार्म तकसीम कर रहे हैं और जल्द ही हम कुछ दूसरे किसानों में भी ट्रांसफार्म तकसीम करेंगे। उन्होंने कहा कि हनवाड़ा मंडल के गुंडियाला में एक 132 केवी सब स्टेशन को मंजूरी दी गई है ताकि मुस्तकबिल में कोई परेशानी पैदा न हो। उन्होंने बिजली हुकाम को मशवरा दिया कि वह 3 महीनों में एक बार किसानों के मसाइल जानने के लिए प्रजावानी प्रोग्राम तर्ज पर प्रोग्राम मुनाकिद करें। इस मौके पर SEPV रमेश, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी के अलावा दीगर मौजूद थे। నెక్స్ట్ గుండిలకి షేక్పల్లి ఎల్లప్ప నెక్స్ట్ వేణుగోపాల్ నెక్స్ట్ రాములు నెక్స్ట్ బండమపల్లి ధర్మాపూర్ శ్యామ్ సుందర్ నరేష్ గౌడ్ వర్గంలో టౌన్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, లేదా గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలు కావచ్చు, వాళ్లకు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు మిగతా అధికారుల సమక్షంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళ సమస్యలను నోట్ చేసుకున్నాము. క్యాంప్ ఆఫీస్లో నా దగ్గరికి వచ్చి ఇచ్చిన సమస్యలను కూడా వారి గతంలోనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల షార్టేజ్ ఉండింది కాబట్టి పైన మాట్లాడి CMD గారితో మిగతా అధికారులతోటి 100 ట్రాన్స్ఫార్మర్లు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది, శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈరోజు ఒక 20 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 20 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తాం. ఇట్లా రాబోయే కొన్ని రోజుల్లో ఈ ప్రాంతానికి 100 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్యలు లేకుండా రైతులందరూ లేదా గృహస్థ అవసరాల కోసం వాడుకునే వారందరికీ కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం కానీ, లో వోల్టేజ్ సమస్యలు కానీ, లేదా ఎర్తింగ్ సమస్యలు కానీ లేకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా తక్షణమే స్పందించి ఆ సమస్యలను పరిష్కారం చూపుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రైతులు తీసుకొని పోతూ ఉన్నారు. అలాగే గృహజ్యోతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. మొత్తం మహబూబ్ నగర్ రూరల్ మండలంలో ఇప్పటిదాకా మనం 3 కోట్ల రూపాయల సబ్సిడీ కన్జ్యూమర్స్కి ఇచ్చినాం. రైతులకు కావచ్చు, అలాగే గృహ విద్యుత్ గ్రామాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులు కావచ్చు, 200 యూనిట్ల కంటే తక్కువ ఉండే బిల్లింగ్ వచ్చేదానికి అన్నిటికీ కూడా జీరో బిల్ రూపకంలో 3 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే హన్వాడ మండలంలో 1,63,00,000 రూపాయల సబ్సిడీ గ్రామంలో గృహస్థ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ జీరో బిల్ ద్వారా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలను అన్నిటినీ కూడా అమలు చేస్తూ ఉంది. 100% గ్రౌండింగ్ అవుతూ ఉంది. విషయాలు అర్థం కాకుండా హైదరాబాద్లో కూర్చునే కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలకు
మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మాది ప్రజాప్రభుత్వం, ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా మేము కావచ్చు, ఎప్పటికప్పుడు సమస్యలను, మా దృష్టికి వచ్చిన సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. మేము కూడా విద్యుత్ అధికారులతోటి, ఇక్కడ ఎస్సీ గారితో, డిఈ గారితో, ఏఈ గారితో నిరంతరం టచ్లో వండుకుంటూ గ్రామంలో సమస్యలు ఎప్పుడు మా దృష్టికి వచ్చినా వారికి ఇమ్మీడియట్గా చెప్పి వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మేము, మా నాయకులందరం కలిసి చేస్తూ ఉన్నాం. రైతులు సుఖంగా ఉండాలి, రైతు సంక్షేమం కోసమే ఈ ప్రజాప్రభుత్వం ఉన్నది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేద మధ్యతరగతి వర్గాలను కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరిస్తుంది.